నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చెవులో వినిపించింది ఏంటంటే మూడు రాజధానులు. మరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యారు? అసలు ఏం జరిగింది? ఆయనకి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? అసలు ఎందుకు ఆయన ఈ 3 రాజధానులు ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది? ఇలా ఎన్నో అంశాలని వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆ ఉద్యమ నేత, అంతేకాకుండా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మందగాని గురునాథం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు. నిద్రలో ఎవరినట్టు ఇదే చెప్తారు. మీరే స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని 3 రాజధానులు కావాలి అని. అండ్ దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి అడుగులకి మడుగులు కూడా ఎత్తడం జరిగింది. ఆయన మీకోసం డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టారు, మీకోసం బస్సు ఇచ్చారు, మీరు యాత్ర చేశారు. ఫైనల్లీ ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అమ్మా, మంచి సంక్లిష్టమైనటువంటి అంశం ఇది. అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీగా జనాల్లోకి, అంటే నేను బ్యాక్గ్రౌండ్లో అడుగులకు మడుగులు ఎత్తానా అవన్నీ అంశాలు తెరానకుంటాయి. అంటే బయట టాక్ అయితే అదే ఉంది, అందుకనే అడిగాను నేను. బయట టాకు అది నేను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అంశం. అంతకుముందు లేదు. యాక్చువల్గా అంతకుముందు ఒక వర్గం అంటారు, తప్పదు. ఎందుకంటే 2 వర్గాలు, 2 పోటీగా పోటాపోటీగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. సరే, ఒక రాజధాని ఉద్యమం అనేది అది ఉద్యమమే. ఓకే, అది రాజధాని ఉద్యమం కాదను, అంటే అంశాలు వేరు. అది తన సొంతం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఉద్యమం రూపంలో మటుకి ఇన్నాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు 2 కలబడి నిలబడి బుల్డోజ్ చేసుకొని ఎదురెదురుబడి వాదనల్ని అమెరికా దాకా తీసుకెళ్ళగలిగినటువంటి ఉద్యమాలే 2. ఇప్పుడు మనం సహజంగా పెట్టుబడిదారి ఉద్యమాలే ఎక్కువ. స్వతహాగా పుట్టినటువంటి ఉద్యమాలు డిస్మాండ్లు అయిపోవాల్సిందే. 10 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, నాకు తెలిసి. అది మీకు తెలుసు. సో కమ్ టు ది పాయింట్. అసలు పాయింట్కి వద్దాం. షూర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2019 డిసెంబర్ 17వ తారీఖున యథాలాపంగా అసెంబ్లీలో 3 రాజధానులు అయితే ఎందుకు పెట్టకూడదు, ఏర్పాటువాదం వస్తుందేమో కదా, మరి తెలంగాణలో ఏర్పాటువాదం వస్తే కదా మనం ఇక్కడికి వచ్చాం. 56 రోజులు పొట్టి శ్రీరాములు గారు చనిపోతే కదా అక్కడ ఉద్యమం చేసి కర్నూలుకను గుంటూరుకు వచ్చింది హైకోర్టును రాజధాని. ఆ తర్వాత మనందరం కుట్రకోణం చేస్తే మన పెద్దలంతా కాంగ్రెస్ కోహన రాజకీయ నాయకులు హైదరాబాద్లో కలిపారు కదా తీసుకెళ్ళి. శ్రీబాగ్ కమిటీ ఉన్నప్పటికి కూడా రాయలసీమలో అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళకి. ఆ తర్వాత జయాంధ్ర యాజిటేషన్ వచ్చింది. అది చెప్పకనే చెప్పినట్టుగా ప్రత్యేక తెలంగాణ వాదమే. చాలామంది చచ్చిపోయారు 71లో, అందరికీ తెలుసు. అరే, ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చి హైదరాబాద్ పోయి మనం అందరం పెట్టుబడులు పెట్టాం. ఇంత జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అమరావతికి వచ్చాం. మళ్ళా రేపు భవిష్యత్తు కాలంలో ఏమో ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు ఏమైనా ఏర్పాటువాదులు వస్తాయేమో, చేద్దామా. శివరామకృష్ణ కమిటీ ఏమని చెప్పింది ఫైండింగ్స్లో, డైరెక్షన్లో. బోస్టన్ కమిటీ ఏం చెప్పింది, ఇతను సొంతగా వేసుకున్నాడు జీఎన్ రావు కమిటీ ఏం చెప్పింది. ఎంత ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు ఒక రాజధాని ఇక్కడ పెట్టడం వల్ల అమరావతిలో. సో భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేద్దామా అని ఒక ప్రకటన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రకటన నేపథ్యం 29 గ్రామాల్లో ఉవ్వెత్తున లేచిపడినటువంటి ఒక సునామీలాగా అక్కడ మహిళలంతా కూడా ఒక్కసారి ఒక్కబట్టి బయటకు వచ్చి పిక్కలు అన్నీ గట్టిగా లాగి, నరాలన్నీ కూడా, జవసత్వాలన్నీ కూడా గట్టిగా లాగిపట్టి బయటకు వచ్చి అటు పక్కన పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టడించారు. సునామీ కూడా చాలదేమో, మంటల్లో మండిపోయాడు. ఆడోళ్ళు శాపనార్థాలు, బాటిల్ విసిరేశారు, యాగి చేశారు. అబ్బా అనుకుని ఉక్కిరి బిక్కిరైపోయాడు. వామ్మో, 151 మంది నాకు అధికారాన్ని ఇస్తే, ఎమ్మెల్యేలు ఇస్తే, ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉంటే, ఇంత రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయితే
ఆఫ్టర్ ఆల్ 9 గ్రామాల వాళ్ళు నన్ను ముట్టడిస్తే నేను అసలు ఏం చేయలేకపోయానేంటి, నిశ్చేష్టుడైపోయాను అని కక్ష కట్టాడు ఆ జనం మీద. ఆ జనం మీద పగబట్టాడు. ఏం చేయాలా ఎవరు ఉండాలి అంటే ఎక్కడ దెబ్బ కొట్టాలని ఆలోచించి ఎట్ట కొట్టాలా వీళ్ళ కొట్టకపోతే లాభం లేదు. వీళ్ళు గర్వంతో ఉండారు, విజయ గర్వంతో. ఇంత అధికారం లేకపోయినా, చంద్రబాబు వర్గీయులైనా, వీళ్ళు రైతులంతా ఓడిపోయినా వీళ్ళకి ఇంకా మదం అనగల. నాకు అధికారం వచ్చినా నేను ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది, అభద్రతాభావంతో ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక కుట్ర కోణాన్ని తన మనసులో ఒక రహస్య ఎజెండాని పెట్టుకొని బయటకు వచ్చాడు. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంట. ఎమ్మటే శరవేగంతో అక్కడ ఉన్నటువంటి రాజధాని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటే మాకు ఒకటి చెప్పాడు, ఒక అడుగు ముందుకేసి, అంబేద్కర్ వాదం, అంబేద్కర్ అనుయాయులు మీరంతా ఉద్యమకారులు, మీ అందరికీ ఏదో చేద్దాం అనుకుంటా ఉన్నాను, వికేంద్రీకరణ, మీ అందరికీ అధికారాన్ని ఇద్దాం అనుకుంటున్నా 3 ప్రాంతాల్లో. చంద్రబాబు నాయుడు అంటుకోవద్దు అంటున్నాడు. పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక శక్తులు వీళ్ళంతా పేదవాడి పొట్టగొట్టాలంటా ఉన్నారు. అంటే గురునాథం గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులను బయటికి పెట్టాడో ఆ తర్వాత ఏం జరిగాయి ఏంటనేది మేము అన్నీ చూసాం. అసలు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3 రాజధానులకి ఏకీభవించారు? మీకేం నచ్చింది అందులో? అంటే ఒకప్పుడు అమరావతి నిర్మాణం అప్పుడు మీరేం మాట్లాడలేదు, యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి ఆ మాట తెచ్చిన తర్వాత మీరెందుకు ఏకీభవించారు? అంటే మీకేం లాభం కలుగుతుందా? లాభం, నేను యాక్చువల్గా అంబేద్కర్ వాది, నేను ఎన్నో ఉద్యమాలు చేసి. అంటే అంబేద్కర్ వాది అంటే ఉద్యమకారుడు అంటే ఇంకా అంబేద్కర్ వాది అన్నట్టే అంతే కదమ్మా. అంటే అంబేద్కర్ వాది అంటే దట్ మీన్స్ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, బిలో అండర్ పావర్టీ లైన్ 85% ఉన్నటువంటి ఈ ప్రజానికానికి వాళ్ళకి వచ్చేటువంటి ఏదైనా ఫలాలు ఉంటే దానికోసం మేము అంబేద్కర్ వాదులుగా బయటకు వస్తాం. దట్ ఈజ్ మై బేసికల్లీ థింగ్. మేము కానీ కృష్ణమాదిక్ గారు కానీ ఇక్కడ చాలామంది ఉద్యమకారు. అంటే అందరి లబ్ధి కోసం మీరు పోరాడతారు కాదు అనట్లేదు ఇక్కడ. అంటే అనేక పోరాటాలు చేస్తూ ఉంటాం, అది ఒకటే కాదు. మేము పోరాటాలు చేసేటువంటి క్రమంలో మా ప్రజలకి ఏదన్నా లబ్ధి జరుగుద్ది అనే ఒక ఆశ. ఓకే, అంటే ఈ 3 రాజధానుల అంశం మీకు ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు అందరికీ లబ్ధి చేకూరుతుందని మీరు భావించారు. అంటే ఆ లబ్ధి ఏంటనేది కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? చెప్తాను. ఎందుకనంటే ఓసారి అంబేద్కర్ గారు 1956 నెహ్రూ గారి గవర్నమెంట్లో 55లో ఐ థింక్ ఈయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో, సార్ నెహ్రూ గారు మీరు ఢిల్లీలో పెట్టుకున్నారు రాజధాని, మరి మా సౌత్ వాళ్ళంతా కూడా అంత పెద్ద దేశం కదా, మరి హైదరాబాద్లో కూడా ఒక రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి ఆయన రికార్డ్స్ నేను పరిశీలన చేశాను. చేసినప్పుడు నాకు కూడా నేను చదివినప్పుడు అది ఒకటి తెలిసింది, ఓహో వికేంద్రీకరణ ఆయన ఆలోచన అప్పటి నుంచే ఉంది అనేది నాకు ఆలోచన ఉండటం వల్ల ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను 3 రాజధానులు ఇస్తాను, 54,000 పట్టాలు ఇస్తాను, ఇంగ్లీష్ మాధ్యమం ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నాడు అని అంటే అది నిజమే కదా. మనం అంటే వాళ్ళ అంతరంగికంగా ఏమున్నా నాకు అనవసరం, రాజకీయ లబ్ధి జరగటం అనేది. నేను అంబేద్కర్ వాదిగా ఈ ఫలాలు అందించాలి నా జనానికి. నా కోణం అది. దీని వెనక కుట్ర కోణం ఉందని నాకు తెలియదు, ఇంకొక కోణం ఉందని. అది రాజకోట రహస్యాల్లో ఒక కోణం. అంటే మనల్ని అక్కడ కూర్చోబెట్టి శ్రమ దోపిడీ చేయటం. అంటే లిటరల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి మీ శ్రమని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి వాడుకున్నారు అంటే మీరేమంటారు? డెఫినెట్గా. అంటే మాకున్న బలహీనత ఏంటంటే అంబేద్కర్, మా జనం. మాకు బలం ఏంటి అంబేద్కర్, బలహీనతలు ఏంటి లేనితనం, మాకు అధికారం లేనితనం. మా వాళ్ళకి పంచాలి, షేర్ చేయాలి. ఆ రెండిటికి మేము ఈల్డ్ అయ్యాం. ఆయన చెప్పినటువంటి మాటలకు మేము ఎక్స్ప్లాయిట్ అయ్యాం. మా బలహీనతలనే అతను ఆసరాగా తీసుకున్నాడు. అంటే మనుషులనేమో మమ్మల్ని నాయకులుగా అక్కడ పెట్టాడు, అతను లోపలేమో డే 1 నుంచి ఇది ఫోకస్ చేసి జనాలు పేదోడు పెత్తందారి అనే అంశాన్ని దీని ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి మమ్మల్ని అక్కడ వాడుకున్నాడు. మేమేంటి
అదిగో 3 రాజధానులు, ఇదిగో 3 రాజధానులు, అదిగో 3 రాజధానులు, ఇదిగో 3 రాజధానులు, వస్తుంది. ఎవడైనా ఉద్యమకారుడు విజయాన్ని కోరుకుంటాడు కదా అంతిమంగా. అవును, అది మా ఖాతాలోకి వస్తుంది కదా, మా జనానికి చేసినట్టుగా ఉంటుంది కదా. అందుకోసం మేము అహర్నిశలు కష్టపడ్డాం. 35,000 గంటలు మా రక్త మాంసాలని చెమటగా మలచి, మా శ్రమే పెట్టుబడిగా పెట్టి, ఎండనక వాననక చలనక, ఎవరొచ్చి ఎప్పుడు చంపుతారో దాడులు చేస్తారో పోలీసులు వచ్చి మా మీద కూడా కేసులు పెట్టారు. ఒక రాజధాని వాళ్ళ మీదే కాదు, మా మీద కూడా పెట్టించాడు. అంటే జనం ఏమనుకోని అని, ఇక్కడ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకొని భ్రమింపజేయటం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా అట్ ద సేమ్ టైం నాకు ఎదురు తిరిగితే మీ మీద కూడా ఏదైనా చేయగలం. అంటే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పోలీసులతో చేసేస్తాం. ఓకే. అంటే మీరు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మీరు అంటే మిమ్మల్ని ఒక పావులా వాడుకున్నారు అనే విషయం మీకు తెలిసి వచ్చింది? నాకు కుట్రకోణం తెలుస్తూ ఉంది, అయినా నేను నా లక్ష్యం వైపు నేనున్నా. ఓకే. ఇప్పుడు ఆయన ఏ కుట్రకోణం పెట్టుకున్నా అంతిమంగా లక్ష్యం నేను విజయం సాధించాలా అమ్మా, నేను విజయం సాధించాలా. నా లక్ష్యం వైపు నేనున్నాను, కానీ తత్తిమాయని నేను పట్టించుకోలేదు. ఓకే. ఆ తర్వాత నాకేమర్థమైందంటే, మీకు ఇక్కడ ఒక మంచి పెద్ద అంశం చెప్పాలి. ఓకే. ఎవ్రీబడి షుడ్ నో. దాని ఎందుకు అట్లా అవటానికి కారణం, నేను ఇప్పుడు ఇట్లా రావటానికి కారణం, నాయకులు చాలామందిని, కొంతమందిని కాగితం పులుల్లాగా వాళ్ళు తయారు చేసినటువంటి కొంతమంది నాయకులను తయారు చేసుకున్నారు, వాళ్ళ అనుయాయుల్ని. కొంతమంది స్వతహాగా ఉద్యమ నాయకులు ఉన్నారు, రియల్గా చేసేవాళ్ళు. ఈ కులాల్లో కానీ ఉద్యమాల్లో కానీ వాళ్ళని కొంతమందిని ఒక 65 మంది మాకు వచ్చి సపోర్ట్ చేశారు బయట సంఘాలు. తర్వాత బయట నుంచి మాకు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, బయట నుంచి 260 మంది సపోర్ట్ చేశారు పెద్ద ఉద్యమంగా. ఒక 2 సంవత్సరాలు అసలు ఉర్రూతలోగింది, ఎక్కార స్వరంతో ఉర్రూతలోగిచ్చాం. అక్కడ ఏమైంది తెలుసా, ఎందుకు వచ్చారు వీళ్ళు తత్మా నాయకులని నేను చర్చ జరిపితే, అక్కడంతా చర్చ జరుగుతూ ఉంటే సీఎం గారు ఈ యొక్క నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తలలేని తలసల రఘురాం, దానికి తోడు మా ఊడు ఒకడు ఉన్నాడు పాపం కరకట్ట మీద, ఓ ప్రజాప్రతినిధి. ఇప్పుడు ఆయనకి అవకాశం ఏంటి, వాళ్ళకి అవసరం, ఈయనకు అవకాశం, ఈజీక్వల్ టు అవకాశవాదం. మాకు లేనితనం ఉంది కదా, మా టార్గెట్ పావు అయ్యాడు. అర్థమైందా? అతను వాడుకొని కొల్లగొట్టేశారు, ఆ ప్రాంతంలో కొల్లగొట్టేశారు. ఆ కొల్లగొట్టిన నేపథ్యంలో మమ్మల్ని అక్కడ పెట్టారు, చేసేసి మసిపూసి మారేడుకాయ చేసి మా నాయకులకి అందరికీ ఒక 25 లక్షల డబ్బులు, ఒక కారు, పొలం, అర్హులైనటువంటి అందరికీ పదవులు, నామినేటెడ్ పదవులు. మీరు చేయండి అన్నా, మిమ్మల్ని అందరిని కూడా హక్కుని చేర్చుకుంటాం అని చెప్పి బయోడేటాలు తీసుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి డిన్నర్లు పెట్టి పంపించి నా ఎదుట ఈ మాట్లాడాల. ఆల్రెడీ నాకు ప్రామిస్ ఉంది, నేను ఉద్యమాలు చేసి నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిని కాదు. నేను ఉద్యమాన్ని తాకట్టు పెట్టను ఎవరి దగ్గర, నా ఆత్మగౌరవ సమస్య, నేను ప్రాణం పోయిన వదిలేస్తా. కానీ నాకు బాకీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను బహుజన రాజకీయ చైతన్య యాత్ర అని చెప్పి 87 రోడ్ షోలు చేయించాడు కదా నాతో. నేను అప్పుడు వివేకానంద రెడ్డి గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. దాంట్లో కూడా కుట్రకోణం ఉంది. ఆయన 3 రోజులు చచ్చిపోతానంగా ముందు 12వ తారీఖు 11వ తారీఖు నన్ను లోటస్ పాండ్లో పరిచయం చేసి ఈ యొక్క ప్లాన్ చేశారు రాష్ట్రం అంతా తిరగటానికి. నేను వెళ్ళొచ్చేలోపు బ్రాహ్మణ చేతిలో మేక పిల్లని కుక్క పిల్లని అట్ట చేశారు. నేను వెళ్ళేలోపు, ఆయన చనిపోయేలోపు, నేను 87 నియోజకవర్గాలు తిరిగి వచ్చేలోపు నాకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు కాజేశారు ఈ పెద్దల నిర్మాతలు. అది నేను సీఎం గారికి చెబుతానని చెప్పి నా మీద ఒక కుక్క పిల్లని చేసేసారు, బ్యాట్ చేసేసారు. నా వర్గీయులతోనే నా మీద చెడుగా ప్రచారం చేయించేశారు. 3 కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయాడని చెప్పి నాకు ఇచ్చింది ఏమీ లేదు, మొత్తం ఖర్చు పెట్టింది కూడా అరాకొరాగా. నేను అప్పులు పడిపోయాను. తిరిగి వచ్చేలోపు నన్ను కుక్క పిల్లని చేసేసారు. అప్పుడు కుట్రకోణం చేశారు. ఎందుకు చేశారు అంటే వివేకానంద రెడ్డి గాడ్ ఫాదరు,
ఆయనకి వీళ్ళకి పడదు, నువ్వెందుకు ఆయన పేరు చెబుతున్నావు, ఇంకా ఆయన లేడు కాబట్టి నువ్వు కూడా పైకి వెళ్ళి ఒకసారి కనుక్కొని రా, నీ పదవులు ఇస్తారు, ఇక్కడ ఎందుకు ఇస్తారు పదవులు. నేను అడుగుతుంది ఏంది, నేను నీకు రాజకీయంగా ఉపయోగపడ్డాను, రాష్ట్రం అంతా తిరిగాను, నేను గెలిపించాను భోజనవాదంతో, నాకు ఇస్తానన్నావు ఇవ్వు. ఆ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ కోట ఇస్తానన్నాడు. నేను వెళ్ళాం, ఎంఆర్పిఎస్ వాళ్ళు కోట ఇస్తానన్నాడు. మరి అభ్యర్థి అంటే మీరు సురేష్ ఎవరినో ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా బాపట్లో, మరి ఆయన చాలా పేదవాడు కదా అంటే, డబ్బుల సంగతి ఏముంది నేను చూసుకుంటాను కానీ ఇచ్చారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వాలి కదా అంటే, అన్న లేట్ అయ్యారు కదా అడ్జస్ట్మెంట్ చేస్తాను మీకు కూడా, లేకపోతే మీరు కార్యక్రమం కానివ్వండి, రేపు వచ్చే గవర్నమెంట్లో ఎమ్మెల్సీలు చైర్మన్లు ఇస్తాను అని చెప్పాడు. ఎవరు ఎదుట, వివేకానంద రెడ్డి గారు ఎదుట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గురునాథం గారు బాగా ఉద్యమం చేస్తాడయ్యా, ఆయనతో చేయించుకోయా గెలుస్తాడు, అయ్యా గురునాథం గారు చెయ్యా అంటే అప్పుడే పెడచెవిని పెడుతున్నాడు మాటలో జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ అని పెద్ద వయసులో ఉండేవాడు కదా, గౌరవ ఇవ్వాలి కదా, ఆయన ముందు తగ్గి ఉండాలి కదా, ఎంతవాడైనా ఆయన పెద్దవాడు కదా, తండ్రి తర్వాత అక్కడే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు ఒక అంటే మైండ్లో తనకు నీ అంత పోకడు. నేను ఏందబ్బా బాబాయ్ ఎట్టా చేస్తున్నాడు అని, ఈ నన్ను ఎవరైతే అటాచ్మెంట్ చేశాడో అక్కడ కేఎన్ఆర్ని, కృష్ణమోహన్ రెడ్డిని, సజ్జల్ని, వీళ్ళందరూ నిన్ను చూసుకుంటారన్నా అని అవన్నీ ట్రాష్. నేను వెళ్ళి అడిగా సజ్జల గారిని, అయ్యా ఏంటి నేను అంతా తిరిగి వచ్చాను కదా, నీతో పాటు సలహాదారుడుగా నాకు కూడా ఇవ్వాలి కదా అన్న. అంటే నీది 2-3 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తా అన్నాడు, బయోడేటా తీసుకో. నేను అప్పుడు ఏం చేశాను, దానిపైన మా అబ్బాయి పులివెందులో పోయాడు, బయోడేటా ఇచ్చిరమ్మన్నా గెలవక ముందే. నేను ప్రిడిక్ట్ చేసి గవర్నమెంట్ వస్తుంది, ఎక్కడెక్కడ గెలుస్తారని కూడా ఇచ్చేసాను మ్యాప్ ముందే, మొత్తం ఇచ్చేసా. గెలుస్తుంది ఇగో ఇక్కడ కూడా ఉంది, మీకు ఇక్కడే చూపించేస్తా టీవీల ద్వారా. నేను మ్యాప్ కూడా ఇచ్చేసా, ప్రిడిక్షన్ చేసి ఇగో తెలుగుదేశం ఎన్ని గెలిచినాయి, వైసీపీ ఎన్ని గెలుస్తుందని బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ పోల్ అయిపోయాక కౌంటింగ్ బిఫోర్ ఇచ్చాయి ఆయన. ఇది చూడండి నా ప్రిడిక్షన్, ఇది నా ప్రిడిక్షన్. నేను చేసినటువంటి యాత్ర, బస్ యాత్ర, నేను రాష్ట్రం అంతా తిరిగాను. రాష్ట్రం అంతా తిరిగి చేసిన తర్వాత నేను వచ్చి అడిగాను నా కంట్రిబ్యూషన్. ఇగో నేను వెళ్తే రాజమండ్రిలో వచ్చిన జనం నా రోడ్ షోలో నా ప్రొజెక్షన్ ఇవ్వాల చూడండి. ఈ ఆయన దగ్గర చేరినప్పుడు అసలు ఎంత రాష్ట్రం అంతా విచ్చలవిడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను చెప్పిన మేరకు నేను చేసిన ఉద్యమాల తాలూకు గెలిపించారు. అడిగితే ఇస్తారన్నా 4 రోజులు, ನಾನು మీతో పాటు ఇవ్వాలి కదా నాకు అంటే ఆయన కలవనీరు. నేనేదో ఈ 3 కోట్ల గురించి ఏమైనా చెబుతానేమో అని, ప్యాకేజీ గురించి తినేశారు అని చెప్పి కలవనీయకుండా నన్ను అడ్డు పెట్టి నన్ను చెడు చేసేసారు. అప్పటికే ఆయన కలవనీయకుండా కేఎన్ఆర్ని అక్కడ పెట్టారు. ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకరోజు అడిగాను సీరియస్గా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల గారు ఉంటే, ఏందండి నాకు పదవి ఎందుకు ఎవరు, నేను ఉద్యమం చేశాను కదా, నాకు మీ షేర్ ఉంది కదా అని. ఏమండి మీరు రాజుగారి పెళ్ళికి వెళ్ళాం, మీరు బిందుతో పాలు పోసి ఉంటారు, నేను చెబుతాన్నా పోసాను కదా, నా చెంబు నాకు ఇవ్వాలి కదా పాలు, నేనైతే నీళ్లు పోయలేదు కదా, ఏంటి అట్ట మాట్లాడతావు నువ్వు. మరి ఆయన మాట ఇచ్చాడు కదా సార్, పెద్ద ఆయన జగన్ గారు మాట ఇస్తే మడి తిప్పడంట కదా మాట. చాలా అందరు నమ్ముతారు ఆయన మాట ఇస్తే తప్పుడు అంటారు కదా. మరి అంటే నువ్వు 45 సంవత్సరాల నుంచి ఉండవు కదా రాజకీయాల ఉద్యమాల్లో, నీకు తెలీదా కొన్ని ఆడతాడు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడతాడా అన్న. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదేంది, ఆయనే అబద్ధం ఆడేది. నేను చెబుతాను ఆయన కూడా అబద్ధం ఆడతాడంటే ఇంక నేనేం చెబుతాను సార్, మీరే చెబుతున్నారు కదా అన్న. అంటే నేను వెళ్ళి చెబుతాను, నువ్వు వెళ్ళేది ఎప్పుడు ఆయన చెప్పేది ఎప్పుడు, నేను బానిస్తే కదా అన్నట్టు. ఇదే మాట. సో అంటే మీరు బహుజన పరిరక్షణ సమితి, బహుజన రాజకీయ చైతన్య యాత్ర అన్ని రోజులు చేశారు కదా. సో మీకు ఏదో ఇస్తాను మభ్యపెట్టారో ఏదో చేశారు. సో అంటే మీరు నమ్ముకున్నటువంటి ఏదంటే ఉద్యమవాదం ఏదైతే ఉందో మీ వాళ్ళకి మీరు లబ్ధి చేకూర్చాలి అని, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట ఇచ్చారు మీకు? నాకు మాట ఏమి ఇవ్వలేదమ్మా. నాకు దాని తాలూకు నాకు పదవి ఇస్తారు ఎప్పుడైనా. నేను ఉద్యమం నాకు అంబేద్కర్ వాదం కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. తత్మ వాళ్ళందరికైతే పదవులు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను, పొలాలు ఇస్తాను, పదవులు ఇస్తానని చెప్పాడు. అక్కడికి వచ్చిన వాళ్ళకేమో పాపం
వస్తారు కదా మహిళలు, అవును ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా, వాళ్ళకి 500 అని అక్కడ రాసుకున్నారు లెక్కలో, ఇచ్చింది 100 అది కూడా లేదు 200. ఓకే. దాంట్లో కూడా పాపం కట్టింగ్లు ఉంటాయిగా. వాళ్ళు ఏం వస్తుంది ఈ రోజుల్లో, అలమలమలమల మాడిపోయారు. ఈ నాయకులు కూడా పాపం 5 పైసలు ఇవ్వలేదమ్మా. ఓకే. చెప్పినవన్నీ డబ్బులన్నీ జమ చేశారు, 100 కోట్లు అంట. ఈ పెద్దలందరూ పంచుకున్నారు. సీఎం గారి దాకా తీసుకెళ్ళను ఇలా. ఆయనకి తెలుసేమో మనకు తెలియదు. అంటే ఇంత మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మోసం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీరు దగ్గర నుంచి అలా అంటే ఎక్స్పీరియన్స్ చేశారు కదా. ఆయన ఈ ముఠాకంత నాయకుడే అనుకుంటారు కానీ అప్పుడైతే నేను అనుకున్నా తెలియదేమో అని. ఓకే. తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలిశాను సీఎం గారిని. మీరు డైరెక్ట్ కలిసారా? చాలా సార్లు కలిశాను. అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే 2019 చాలా నుంచి సార్లు కలిశానమ్మా. రోజు నాకు నమస్కారం పెట్టిపోతాడు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు, నాకు ఉద్యమం దగ్గర ఆగి మాట్లాడి కూడా పోతాడు అప్పుడప్పుడు. నేను చాలా సార్లు కలిశాను. ఎమ్మెల్యేలకి దర్శనం లేదు. అదే అందుకనే అడుగుతున్నాను, మీరు డైరెక్ట్ గా కలిసారా అని. అది ఒకసారి అంటే వైసీపీ నాయకులకే మీకు సీఎం గారితో అంటే వైసీపీ నాయకులకే అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఒకవేళ కలుద్దామంటే కూడా కలవట్లేదు అదంతా ఉత్తమాట అమ్మా అని. అది నాతో అయితే బాగా కలుస్తాడు. అమ్మా నేను అప్పుడు వివేకానంద రెడ్డి గారు మేమందరం ఫోటో అమ్మా ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళాం. బస్సు మీద కూడా వేసే స్టిక్కర్ ఆయనే ఇంచి ఇచ్చాడు ఈ బస్సు అంతా. ఓకే. జగన్మోహన్ రెడ్డి సీఎం గారే. ఆ తర్వాత నేను సీఎంతో కలిసినటువంటిది దేంట్లో ఉంది అంటే మేము చాలాసార్లు విన్నాం, వైసీపీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఎప్పుడు కూడా ఛాన్స్ దొరకలేదు, మహా అయితే ఒకటిసారి లేదంటే అది కూడా లేదని కూడా వార్తలు విన్నాం. వాళ్ళందరికీ లేదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సరిగ్గా కలుద్దామంటే కూడా ఏమన్నా వినతి పత్రాలు ఇద్దామంటే కూడా ఛాన్స్ లేదు అని కూడా మేము విన్నాం. కానీ మిమ్మల్ని కలిశారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఉద్యమకారుడు కాబట్టి మిమ్మల్ని వాడుకోవాలి కాబట్టి మిమ్మల్ని కలిసారంటే ఏమంటారు? వాడు చెప్పాడమ్మా సీఎం గారు, నేను అసెంబ్లీలో తీసుకెళ్ళాడు నందివంశ సురేష్ గారు, అన్నం తీసుకొని రా అన్నాడు. వెళ్ళాం, ఇద్దరం కలిసాం. కలంగానే ఎదురొచ్చి వాటేసుకున్నాడు. అన్నా నీ మేలు మరవలేను, నిన్ను హక్కుని చేర్చుకుంటాను. నాకు 151 సీట్లు వచ్చినా పోలీసు ప్రొడక్షన్ ఉన్నా నా గురించి ఒక్కడు కూడా పట్టించుకోవాలా. ఇక్కడ మహిళలు ఉవ్వెత్తున పడితే నా అవమానపడ్డా, అభద్రతా భావంతో ఉన్నా. నువ్వు అక్కడ ఉద్యమం పెట్టి తొడగొట్టి కలబడ్డాక నా ప్రభుత్వానికి భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి నువ్వేనన్నా. మీ ఉద్యమం అన్నా 3 రాజధానుల ఉద్యమం, నిన్ను హక్కుని చేర్చుకుంటాను అని చెప్పాడు. అంటే 3 రాజధానుల అంశం మీకు ఎందుకు నచ్చింది అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? నాకు నచ్చిందంటే నా ప్రజలకి వికేంద్రీకరణ కావాలి కదమ్మా. అంటే ఎలా వాళ్ళు లబ్ధి చెందుతారని మీరు భావించారా అంటున్నా నేను. జనం లబ్ధి పొందుతారు డెఫినెట్ గా. అదే ఎలా మీరు భావించండి, ఆ పాయింట్స్ ఏంటి, కారణాలు? వికేంద్రీకరణ అనేది అది రాజ్యాంగంలో రాసిపెట్టినటువంటి అంశం. సగటు మనిషికి కూడా అధికారం అందాల. అధికారంతో నాలెడ్జ్ ఈజ్ ద పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో. ఎవరికైతే రాజ్యాధికారం మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారో ఆ వ్యక్తి ఏదైనా ప్రిడామినెంట్లీ ఇదిగో సీఎం గారితో కలిసినటువంటి ఇవ్వండి. అంటే ఈ 5 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు కలిసారు మీరు జగన్మోహన్ రెడ్డి? నేను 5-6 సార్లు కలిసానమ్మా. రోజు 200 సార్లు నన్ను చూస్తే వెళ్ళేవాడు రోజు. 5-6 సార్లు కలిసారంటే మీరే గ్రేట్ అనుకుంటా వైసీపీ నాయకుల కంటే. దాంట్లో డౌట్ లేదు. నేను ఉద్యమకారుడు కదమ్మా. అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ పనిచేస్తారు. నేను 4 సంవత్సరాలు 35,000 గంటలు చేసినటువంటి నిర్విరామంగా ఉద్యమకారుడిగా గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి వినాలి కదా నా మాటలు. నాకేం కావాలో, నా అవసరత ఏముందో అప్పుడు రైజ్ అయినటువంటి సబ్జెక్టుల మీద ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పాలకుడిగా అతనికి ఉంది కదా. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు సమాధానం వచ్చిందా అంటే మీరు ఏం చెప్తారు? సమాధానం వచ్చింది. నేను చేస్తానన్నా అన్నాడు. రోజు నేను చట్టం తెస్తానన్నా అన్నాడు. 52,000 పట్టాలు ఇస్తానన్నా అన్నాడు. ఇంగ్లీష్ మాధ్యమం కూడా నేను కోర్టులో వేశాను, గెలుస్తామన్నా అన్నాడు. ఆ 3 చెప్పాడు. చెప్పిన మేరకు నేను మాట్లాడేది నా సొంత ఎజెండా ఉండదు. నేను ఉద్యమకారుడిగా నేను ఏదైతే ఉద్యమం తీసుకున్నానో ఉద్యమం గురించే మాట్లాడతాను. ఎక్కడ కుట్రకోణం జరిగిందంటే ఇక్కడ పెద్ద రాజకోట రహస్యం ఏంటంటే తను చట్టం చేసేటప్పుడు సక్రమైనటువంటి మద్దతులో చేయలా. నాకు అక్కడ తెలిసింది. ఓకే. అతను డొల్లతనంగా చేశాడు ఆ చట్టాన్ని. 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని శాసనమండలిలో నీకు మెజారిటీ లేదని తెలుసు, శాసనసభలో ఎందుకు పెట్టావు అంటే అది సబ్జెక్ట్ కండిషన్ అవ్వాలి, అంటే ఒక సబ్జెక్ట్ అవ్వాలి, అంటే అక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి దాన్ని బహుజనుల కోసం అంత ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు అండుకో ఎల్లో మీడియా దీన్ని అడ్డుకుంటుంది న్యాయస్థానాలకు పోయి అని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం మా వేదికని సాక్షిగా మాతో చెప్పించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ 3 రాజధానుల యొక్క చట్టం చేసేటువంటి కార్యక్రమం లోపభూయిష్టంగా చేశాడు. అంటే బహుజనులు అభివృద్ధి చెందడం కోసం వాళ్ళకి అధికారం దక్కడం కోసమే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాలను తీసుకొచ్చాడా అంటే ఏమంటారు? తీసుకొచ్చింది కరెక్టే, మాకు చెప్పింది కరెక్టే, ఆయన చేసేది మటుకి వేరే అంశం, అంటే రాజకీయంగా వాడుకుంటున్నాడు. అది అర్థమైపోయింది, మీ మాటలు బట్టి నాకు అర్థమైంది మిమ్మల్ని వాడుకున్నారు అని చెప్పేసి అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాము, ఒక పని స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం నమ్మకుండా ఏ పని చేయం. ఫస్ట్ థింగ్ అందులో ఓ పని అనేది నమ్మకం. అండ్ ఉద్యమం చేస్తున్నామంటే కదా నమ్మకం మించి ఉంటుంది నాకు. అంటే ఉద్యమం అంటే చిన్న విషయం కాదు కదా, చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి అందులో ఉద్యమం అనేది. సో ఒక ఉద్యమం చేస్తున్నామంటే మిమ్మల్ని బాగా నమ్మించినటువంటి అంశాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి? అంటే 1-2 రోజులు కాదు కదా మీరు చేసింది. అంటే 1కి 10 సార్లు చెప్తున్నాడు, అదే స్టాండ్ చెప్తున్నాడు. నా స్టాండ్ 3 రాజధానులు. నేను ఎలక్షన్లో ఉన్నా గెలిచినా ఓడిపోయినా నేను 3 రాజధానులు కట్టుబడి ఉంటాను అని ఈ రోజుకి చెప్పాడు. అర్థమైంది కదా. శాసనమండలిలో అది వీగిపోయింది, ఇది తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు ఉండటం వల్ల. అది కోల్డ్ స్టోరేజ్లో సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు, అది చట్టం కాల. నువ్వు వాళ్ళు న్యాయస్థానాల్లో తీర్పు రాబోతుందని చెప్పి నువ్వు చేసినటువంటి బిల్లును కూడా రద్దు చేసుకున్నావు, శాసనమండలిని కూడా రద్దు చేసావు. శాసనమండలిని కూడా రద్దు చేసావు. ఎందుకు చేసావు? నువ్వు శాసనమండలి రద్దు చేయకూడదుగా, మళ్ళా రీఓపెన్ చేసావు, చట్టాన్ని రద్దు చేసావు. మీరు ఇందాక చెప్పారు అక్కడ ప్రజావేదికని కూల్చేశాడని చెప్పారు కదా, మీరు ప్రజావేదికని కూల్చేశాడు కదా. మరి అక్కడ ఉన్నటువంటి తత్మా 13 వాటి కోసం నేను ధర్నా చేశా, అవి కూడా కూల్చాలని. అవి ఎందుకు కూల్చలేదు? ఇది ప్రభుత్వం సొమ్ము 9 కోట్లు నాశనం చేశావు. మరి తత్మా వాళ్ళు 100 కోట్లు పెట్టి కట్టుకొని ఉండారుగా, వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా బీజేపీ నుంచి? లేకపోతే ఏమన్నా మీ సత్తలకు ఏమన్నా ముట్టిందా? అంటే బీజేపీ నాయకులు తొందరగా జగన్మోహన్ రెడ్డి అనరేమో కదా. అనరు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారుగా. అనరా అవసరం ఉందా? రెండుటికి ఉండేయాలండి, వీళ్ళకి అవసరం ఉందా, వాళ్ళకి అవకాశం. అండ్ ఇంకొక మాట గురునాథం గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని టాప్ 5 సిటీస్లో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది, మనందరం చూసాం. శంకుస్థాపన ఎలా చేశారు, దానికి జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఏకీభవించడాన్ని మనం చూసాం. మరి అప్పుడు ఎందుకు ఈ 3 రాజధానుల అంశం అప్పుడు ఎందుకు తీసుకురాలేదు బయటికి? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సభలో అందరూ ఏకీభవించబట్టే కదా అమరావతి రాజధాని అని చెప్పేసి అందరూ యాక్సెప్ట్ చేయబట్టే అది బయటకు వచ్చింది బిల్లు, దాన్ని శంకుస్థాపన దాకా వచ్చింది, చాలా బిల్డింగ్స్ కూడా వచ్చాయి ప్రభుత్వానికి సంబంధించి. అప్పుడు రాలేనటువంటి మాట అధికారంలోకి చేతికొచ్చిన కొన్ని నెలల తర్వాత వచ్చింది. అది కేవలం అభివృద్ధికి సంబంధించిందే, వికేంద్రీకరణకు సంబంధించిందే, బహుజన వర్గాలు అభివృద్ధి చెందడానికే అని ఎలా మీరు నమ్మారు? నాకు ఆ పాయింట్ కావాలి. దేర్ యు ఆర్, మంచి పాయింట్. అంటే ఇతను మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల గడ్డికి రాబోదాం అంటాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది మీరు అడిగిన తర్వాత. అమ్మో, మీరు చెప్పిన మా పదాల్లో వాక్యంలో చాలా అర్థం ఉంది. అంటే నిగూఢంగా అది అతను కరెక్ట్గా చేశాడు. నాకు చాలాసార్లు అర్థమైంది. ఎందుకనంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి పెడతానని చెప్పేసి ప్రకటన చేశాడు. ఆ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి స్పీకర్ గారు ఇతను కోరాడు. ఏంటి మీ వాదన ఏంటని దీని మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్తా, అనేక రాజధానులు ఇట్లా వచ్చినాయి అని చెప్తా, ఇట్లా కొత్తగా కూడా చాలా వచ్చినాయి, అవన్నీ కూడా ఇట్లా డెవలప్ అవుతున్నాయని చెప్తూ, మీరు తీసుకున్న నిర్ణయం అమరావతికి నేను కట్టుబడి ఉంటాను, 1,00,000 ఎకరాల్లో పెడితే అది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే పెడితే బాగుంటుందేమో అంటూ చెప్తూ నేను సపోర్ట్ చేస్తున్నాను అవుట్రేట్గా అన్నాడు. ఆ రోజు నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు మీ ప్రశ్నే నేను కూడా ప్రశ్నిస్తాను. ఆ రోజు సరే నిన్ను అడిగారు కదా, నీ మనసులో ఉన్నప్పుడు ఏర్పాటువాదం వస్తుంది, ఇట్లా చాలా ఏర్పాటువాదాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు, దీన్ని కూడా మీరు పరిగణలో తీసుకోండి. నేను చెప్పేది కూడా 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అనేది, అది కూడా అతనికి చెప్పుంటే ఆ రోజు
అంత అమరావతిని పెట్టేవాడు కాదుగా, ఆలోచించేవాడు తను కూడా. ఇన్ కేస్ ఎందుకంటే ఇప్పుడే విభజన జరిగింది కాబట్టి అన్ని డెవలప్మెంట్ కావాలి కదా. అంటే ఇతను ఏం చేశాడంటే వాంటన్లీ అతను తప్పు చేయించాడు. అంటే తప్పు అంటే ఆయనది ప్లస్సే, ఆయన చేస్తుంది కరెక్టే, నిజమే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేసింది అమరావతి ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. ఎస్, ఆయన చేసుకున్న దాంట్లో ఆయనది రైటే 100%. చంద్రబాబు నాయుడు ఆయన ఒక విజనరీ, ఆయన ఒక స్వర్ణయుగంలో ఉన్నాడు, ఆయన 5Gలో ఉన్నాడు, మనోడే రాతి యుగంలో ఉన్నాడు. ఓకే, జీరోనా, జీరోజీయా, జీరోజీ రాతి యుగంలో ఉన్నాడు. అంటే ఇతను ఏంటంటే ఆ పాతకాలంలో మనకు ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఏమి తెలియని రోజుల్లో ఒక ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం కదా ఆ బలహీనతల్ని. అవ్వ, తాత, అక్క, తమ్ముడు, ఆ విలేజ్ భాష, ఓకే, దాన్ని వాళ్ళని ఓట్ బ్యాంక్ మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి నాటకం. ఇతనేమో రియల్గా దీన్ని ఎట్టొకట్ట డెవలప్ చేసి విజనరీగా స్వర్ణయుగంలో అమెరికాతో కాంపిటేటివ్గా తీసుకెళ్లాలని చంద్రబాబు. అవును అవును. సో ఇతన్ని తప్పు చేయించడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కుట్రకోణం అనేది, 3 రాజధానుల డ్రామా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నువ్వు సరైన ప్రతిపక్ష నాయకుడు అయితే, నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాడు అయితే ఆ రోజు ఒక మాట చెప్పి ఉండొచ్చుగా, తప్పేం లేదు. అసలు నోరే మెదపలేదు కదా. ఇంత ఉద్యమం ఎందుకు రావాలా, ఇంత రాష్ట్రం యాగి ఎందుకు కావాలా? రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి 3 రాజధానుల అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా భిక్ష పెట్టబోతుందనేటువంటి అంశం, రాజకీయంగా అతను లబ్ధి పొందాలనుకొని పరిగెత్తున్నాడే, దాన్ని ఆయనకి రాజకీయంగా శరాఘాతం చేయడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందకూడదు, నా ఉద్యమంగానే ఉండాలా అనే నేపథ్యంలో నేను తీసుకున్న నిర్ణయమే తెలుగుదేశం పార్టీ బలగం నాకు అండగా ఉండాలా, అతన్ని రాజకీయంగా చిరచ్ఛేదం చేయాలంటే దానికోసమే నేను వచ్చాను. ఈ బహుజనులు అతని చేతిలో పావులుగా మారకూడదు, కట్టు బానిసలుగా మారకూడదు. అహంకారం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అతను నియంతగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంకొకసారి అధికారం అనేటువంటి కత్తి అతనికి ఇవ్వకూడదు. అంటే ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి ఓటైండి అడిగినటువంటి నోరు మాట ఇప్పుడు స్వరం మార్చింది, దశ మార్చింది. ఎందుకు? మీకు లబ్ధి పొందలేదు కాబట్ట, మీకు లబ్ధి చేకూరలేదు కాబట్ట? నో, నా జనానికి లబ్ధి జరగలేదు. నేను వాళ్ళ కోసం సమిధినవటానికి సిద్ధపడ్డాను. 4 ఏళ్ళు నేనేమీ అనుభవించలేదే అధికారాన్ని. నేను ప్రతిపక్షంలో కన్నా ఘోరంగా ఉన్నాను, ఎన్నో హింసలు పడ్డాను. అంటే మీరు అధికారాన్ని అనుభవించకపోవడానికి మీరు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సామాజిక వర్గం కాకపోవడమేనా? లేకపోతే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఈ 3 రాజధానుల ఉద్యమం అనేది సైలెంట్ అయిపోతుందానా? నాకు జగన్ గారి దగ్గర నుంచి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు పదవి ఇస్తే ప్రతిపక్షాలు కోడైకి వస్తాయి, నీకు పదవి ఇచ్చి ఉద్యమం చేపిస్తున్నాము అని. నేను ఉద్యమకారుడిగా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాను. చాలామందికి మీరు పదవులు ఇచ్చారు. పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా సజ్జల చేసినటువంటి కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిటైన్ చేసి, వాళ్ళ సామాజిక వర్గం కాదు కాబట్టి, నాకు గాడ్ ఫాదర్ లేడు కాబట్టి నన్ను రాజకీయంగా అణగదొక్కడం కోసం వీడు ప్రశ్నించేటువంటి గొంతుక ఈ బహుజనులందరినీ ఎక్కేసుకొని వస్తాడు, బహుజన రాజ్యాధికారం స్థాపన కోసం ప్రయత్నం చేస్తాడు, నన్ను అతపాతాళానికి తొక్కుతాడు అని కుట్రకోణంలో నాకు ఏమీ ఇవ్వకుండా ఉత్త చేతులతో బయటకు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అయినా పదవి అనేది గడ్డిపూసతో సమానం. అంటే మీరు ఇన్ని రోజులు ఉద్యమం చేశారు కదా 3 రాజధానులకు సంబంధించి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల పైన ఎన్ని దారుణాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, వార్తల్లో మేము చాలా విన్నాం. అప్పుడు ఎందుకు ఈ మాట మీరు అడిగారా జగన్మోహన్ రెడ్డిని, మా వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని? అప్పుడు మీరు చెప్పిన పాయింట్లో నేను అడిగా, ఏమని? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి. మా వాళ్ళకి విద్యను దూరం చేశాడు. స్కూల్స్ గురించి కాదు, ఇక్కడ కొంతమంది దాడులు. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి నాయకుడే ఒక ఎస్సీ వర్గం చెందిన ఒక అబ్బాయిని అతి దారుణంగా చంపి హోమ్ డెలివరీ చేశాడని చెప్పి న్యూస్ అందరికీ తెలిసిందే. అప్పుడు మీరు ఏం చేశారు?
మూడు రాజధానుల అంశం మీదే ఉన్నారా, దానికి సంబంధించి ఏమైనా పనిచేశారా? అలాగే ఇంకొంతమంది ఆ వర్గానికి సంబంధించిన మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, ఇంకొంతమంది వేరే వాళ్ళ మీద హత్యలు కూడా జరిగినాయి. సో అప్పుడు మీరు ఎందుకు ఏమన్నా మాట్లాడారా, ఏం చేశారు? తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఒక ఎరుకుల బిడ్డ, అక్కడ పెత్తందారులు వైసీపీ వాళ్ళు మర్డర్ చేశారు. మాంసం కొట్టుకుంటా ఉంటే జీపుతో గుద్దిచ్చి చంపేశారు. అర్థమైందా? ఇమీడియట్గా అన్ని సంఘాలు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, నేను నన్ను పిలిపించారు. ఆడికెళ్ళి ఆ రోజు ప్రభుత్వం మీద యాగి చేసి కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళి, మురళీధర్ రెడ్డి అని ఉన్నాడు, ఆ రోజు ప్లానింగ్ కమిషన్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఓకే. అక్కడ విశ్వరూపు గారు ఉన్నారు, మంత్రులంతా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు శవాన్ని అక్కడ పెట్టి రాజీ పడకుండా వాళ్ళకి ఏదైతే అన్ని కావాలో కేసులు కట్టించి ఆ రోజు యాగి చేసి 1,00,000 మందితో ఊరేగింపు చేసి ఆ ఇంటికి తీసుకెళ్ళి కన్నం చేసి ఒక విధమైనటువంటి అసలు మంటలు మండిపోయినాయి. అంత పెద్ద ఉద్యమం చేశాను. ఆ తర్వాత ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషను, మంత్రులు వచ్చారు. ఈ లోపల నేను చేయాల్సిందంతా చేసేసాను. అది నా పాత్ర. తర్వాత ఒక దళితుడికి అట్లానే చంపేస్తే కాకినాడ పక్కన అమలాపురం, దానికోసం కూడా పోయి యాగి చేశాను. అంటే నాకున్నటువంటి కొంచెం టైం, ఐఎమ్ కన్ఫైన్డ్ టు త్రీ క్యాపిటల్స్. ఇప్పుడు కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడి చేయాలా. చేయటం కోసం ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. అన్ని పాత్రలు నేనే చేయలేను. నాకు చాలదు. నా శక్తి, నా బలము, ఆర్థిక పరిపుష్టి ఇవన్నీ చాలు. రాజకీయాలు డైల్యూట్ అవుతుంది. సో మనసులో అయితే ఉంది, బాధ నిండి ఉంది, నా జనానికి అన్యాయం జరుగుతుందా అని. కానీ నేను ఒక లక్ష్యం వైపు ఉన్నాను కదా, ఆ లక్ష్యం నేను ముందు సాధించుకోవాలి కదా. డైవర్ట్ అవుతుంది కదా. ఈ చిన్న అంశాలకు ఒక మనిషి ప్రాణం కాపాడటం కోసం కన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనులను రాజ్యాధికారం దిశ వైపు తీసుకెళ్ళటం అనేది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. అంబేద్కర్ గారు అది పెద్ద అంశం. అది అందుకోసం నేను ఇవన్నీ నా ముందు చిన్న అంశాలుగా మిగిలి. అంటే ఇక్కడ ఒక మాట అండి గురునాథం గారు, అంటే మీరు 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఉద్యమంకు కూర్చున్నారు, ఉద్యమం చేశారు, చాలా దానికి సంబంధించి యాత్రలు కూడా చాలా చేయడం జరిగింది. ఒక పక్క అదైతే, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ ఈ బహుజన వాళ్ళకి సంబంధించి, ఆ వర్గానికి సంబంధించి చాలా దారుణాలు జరుగుతున్నాయి. అణగదొక్కాలని చూడడం కావచ్చు, ఒత్తిళ్ళకి గురి చేయడం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు. అంటే ఒక పక్క అలా జరుగుతూ ఉంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి 3 రాజధానులకు సంబంధించి కూర్చున్నారు, ఉద్యమం చేశారు? అంటే నా లక్ష్యం నేను ముందుకు మీరు చేసేది వాళ్ళ గురించే కదా. అవును. మరి వాళ్ళకి అక్కడ భద్రత లేనప్పుడు మీరు ఏ విధంగా నమ్మారు? అందుకనే కదమ్మా ఇప్పుడు అధికారం ఆయనకి ఇచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఎప్పుడు ఆవిష్కృతం అవుద్ది ఈ బాధలు ఇవన్నీ? మనకు ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వచ్చేటువంటి వేదిక ఏంది? పవర్ ఇచ్చేసాం, ఆయన చిరచ్ఛేదం చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు మనం డిటైన్ చేసినా ప్రయోజనం లేదు. అర్థమైందా? ప్రజాక్షేత్రంలో ఆ అధికారాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇది సరైన సమయం. ఇప్పుడు ప్రజలందరూ ఉవ్వెత్తున వచ్చి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయాలను ఏకరువు పెట్టి అతనికి ఎవరైతే అధికారం ఇచ్చామో ఆ అధికారాన్ని, ఏ అధికారంతో మన మీద దమనకాండ చేస్తున్నాడో, ఏ అధికారం అయితే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడో, ఏ అధికారంతో అయితే మన బిడ్డల్ని పట్టన పెట్టుకుంటున్నాడో ఆ అధికారాన్ని తీసేస్తే చాలు కదా. ఇప్పుడైతే అందరూ అదే దానికి వచ్చారు. అంటే ఆ జరుగుతున్న టైంలో సైమల్టేనియస్లీ, అంటే ఒకవైపు మీరు ఉద్యమం చేయడం జరుగుతుంది మీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి, ఇంకోవైపు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా. ఏ విధంగా నమ్మి అక్కడే కూర్చున్నారు? నేను వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని నేను చెప్పాను. నేను అని చేసింది కూడా వైసీపీ నాయకులని అందరికీ తెలిసింది. వైసీపీయే చేసింది 100%. చేసింది వైసీపీ. నేను ప్రభుత్వానికి అండగా లేనమ్మా. నేను నా అంశానికి నేను అండగా ఉన్నాను. మీరు ఇక్కడ ఐఎమ్ వెరీ క్లియర్. ఉద్యమం ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. అది కరెక్టే కాదు. ఐఎమ్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ ద బహుజన ఉద్యమం. ఉద్యమం ఈజ్ ఎంటైర్ డిఫరెంట్. నిర్మాతలు ఎవరైనా ఉండొచ్చు దీంట్లో, నిర్మాతలు చాలా ఉంటారు, వాళ్ళు బయటికి. అంతిమంగా అమ్మా ప్రజాస్వామ్యంలో రాజకీయంతోనే పరిష్కారాలు అవుతాయి. ఏ అంశమైనా అంతిమంగా రాజకీయ పరిష్కారాలు, రాజకీయ కోణంలోనే పరిష్కారాలు అవుతాయి.
అంతిమంగా ఎవరైనా సరే పరిష్కారం కావాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారంలో ఉన్నప్పుడు. ఆ అధికారం అనే దాన్ని మనం క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేయడం కోసం ఇప్పుడు అంటే అధికారాన్ని క్లోజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మహా అయితే 15 రోజులు ఉంది, దానికోసం ఎదురు చూస్తున్నారు. నేను దాని గురించి అనట్లేదు. మీరు ఒక పక్క ఉద్యమం చేస్తుంటే ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళని అక్కడ అణగదొక్కుతున్నారు కదా, అప్పుడు మీరు ఏం చేయగలిగారు, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని అడిగారా? అడిగానమ్మా, అడిగితే ఆయన ఏమన్నాడంటే, అన్న వాళ్ళు ఊరనే కొన్ని అంశాలను తీసుకొని ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ అన్నాక, సమాజం అన్నాక దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఏంటి, నేను ఎమ్మటే చర్యలు తీసుకుంటున్నాను, మన వాళ్ళు ఉద్యమకారులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఇంకోటి చేసాడు, ఏం చేశాడు తెలుసా? ఉద్యమాలను మొత్తాన్ని అంచేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలను మొత్తాన్ని అంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉద్యమకారులందరినీ తన జేబులో పెట్టుకున్నాడు. అర్థమైందా? ఇంకా ఉద్యమం చేసేవాడు ఎక్కడున్నాడు? అక్కడ ఉద్యమం చేసేవాడు ఎవడు లేడు. దళిత దళారులు కొంతమంది ఉన్నారు, సూట్ కేసులు తీసుకొని ఆయారంగాడు గయారంగాడు, కొంతమంది మా జాతులు నమ్మేసేవాడు. వాళ్ళు ఆయనకి భజన చేస్తూ ఉన్నారు అక్కడ కూర్చొని, ఏది వైసీపీ పార్టీలో కూర్చొని. ఇంకా మా జనానికి ఏం జరగట్లేదని ఒకళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నా లక్ష్యం ఏమో ఏం చేసైనా ఎవరి కాళ్ళు పట్టుకొని ఎట్టయినా సరే వికేంద్రీకరణ తీసుకొచ్చి సాధించాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ నాది. అవును, అది కరెక్ట్. అది ఇంకా నేను అంతకన్నా నేను చేయలేను, నా శక్తికి మించి. నా మనసులో బాధ ఉంది, అందుకనే కదా నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరింది. అంటే బహుజనకారులకు సంబంధించి అది అణగదొక్కడానికి ఏదైతే చర్యలు జరిగాయో అవన్నీ మనం చూసాము. సో అప్పుడు ఈవెన్ మందకృష్ణ మాదిగ గారు కూడా ఇలాంటివి ఏమన్నా జరిగినా వాళ్ళకి సంబంధించి, మాల మాదిగలకు సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అవుతారు, ఆయన కూడా వస్తారు. ఆయన ఇవన్నంటే లేరా ఈ అంశాలకు సంబంధించి, ఈ బహుజనకారులకు సంబంధించి ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో దారుణాలు జరిగాయో నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాడు కృష్ణమాదిగ గారు. ఆయన ఒక లెజెండరీ, ఉద్యమాలకి ఆయన ఒక పెద్ద లెజెండరీ, నవ్ అండ్ నెవర్. ఇంకా ఆయన గురించి మనం అల్టిమేట్. ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యమ నేపథ్యాన్ని నమ్ముకొని పోయేవాళ్ళం. ఏదో జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకోళ్ళు కూడా చూడం మేము. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసేవాడిని అయితే ఆయన ఇంటి ముందు మన ధర్నా చేసి వచ్చా. నేను వైసీపీకి అనుకూలం అనుకుంటే తెలుగుదేశం పార్టీలోని జారక ముందు రోజే ఈయన ఇడవలపాయి వెళ్తూ ఉంటే మన యాత్రకి వాళ్ళ భార్యను ఎక్కించుకొని భారతమ్మ గారిని ఆయన ఇంటి ముందు నా ఉద్యమకారులు సహచరులను తీసుకెళ్ళి నేను బోర్డులు పెట్టాను ఆయనకి వ్యతిరేకంగా. పోలీసులందరూ నన్ను అరెస్ట్ చేశారు, గందరగోళం చేశారు, లాఠీ చార్జ్ చేశారు, తోపులాట జరిగింది. ఎమ్మటే ఆయన అన్న ఏంటి నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఇంటి ఎదురుకు వచ్చని అన్నాడు. అంటే నా హక్కులు పరిరక్షించకపోతే నేను ఎవరినైనా లెక్క చేయను. అంటే ఇంకొక సబ్జెక్ట్ వస్తుంది. ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ ఒక 90 దాకా ఉన్నటువంటివన్నీ కూడా తీసేశారు అనేది కూడా ఉంది, అది అందరికీ తెలిసిందే. అప్పుడు అయినా కానీ మీరు నమ్మి ఎలా ఉద్యమం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? అమ్మా, అతను చేసింది మటుకి 100% కరెక్టే. ఏది ఎట్ట కరెక్టు? నువ్వు చెప్పిన ప్రశ్నకి కరెక్టు. ఏంటి, పథకాలు క్యాన్సిల్ చేయడం, నాశనం చేశాడు, డిస్మాండింగ్ చేశాడు, విధ్వంసక పథక రచన చేశాడు. పథకాలు అంటే ఎస్సీ అంటే మా పథకాలన్నీ విధ్వంసం చేశాడు, మీకు డిస్మాండిల్ చేశాడు. అవును, ఆయన నేను అడిగాను, నేను చాలాసార్లు ప్రశ్నించాను. ప్రవీణ్ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు సెక్రటరీగా ఉంటా, ఆయన విద్యాశాఖ సెక్రటరీగా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసేశారు, మా పథకాలను ఎందుకు తీసేశారు 27 అని పివి రమేష్ గారు సెక్రటరీగా ఉన్నాడు ఈ దళితులకు సంబంధించి సీఎం గారి దగ్గర. ఆయన కూడా నేను వెళ్ళంగానే వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి అడగంగానే వాళ్ళని ఏం చేశాడు తెలుసా, అక్కడి నుంచి స్థానభ్రంశం చేశాడు. మీరు నాకు చెప్పేవాళ్ళ, నేను అమ్మఒడి చేస్తున్నాను కదా, తల్లి అమ్మఒడి చేస్తున్నాను కదా, దీవెన ఇస్తున్నాను కదా, ఆసరా ఇస్తున్నాను కదా, అవన్నీ నేను ఇటు డైవర్ట్ చేశాను కదా. అంటే నేనేమడిగానంటే, సార్ మేము ఎస్సీ ఎస్టీలు, మాకు 25% రిజర్వేషన్, మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి మాకు వేరుగా, మీరు అవన్నీ తీసుకెళ్ళి క్లబ్ చేసి అగ్రవర్ణాలతో పాటు అందరితో పాటు మాకు మమేకం చేసి మాకు ఇస్తుంటే మా ప్రత్యేకమైనటువంటి కాంపౌండ్ ఏమైంది?
మరి మాకు మీ అగ్రవర్ణాలతో పోటీ పడాలంటే మేము ఐక్యూలో మా ఆర్థిక పరిపుష్టి బాగుండాలి కదా, మాకు కనీసం ఒక గ్లాసు బోర్నమెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి కదా. మీ అందరితో పాటు మాకు అదే భోజనం పెడితే మాకు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అంటే ఇన్ని దారుణాలు చేసినా మీరు ఎలా నమ్మి ఉద్యమం చేశారు? నేను ఆయన్ని నమ్మలేదమ్మా, నా ఉద్యమాన్ని నమ్మాను. నా వాళ్ళకి లబ్ధి జరుగుద్దని ఉన్నా. కోర్టుల్లో జరిగేటువంటి ప్రక్రియని నేను నమ్ముతూ వచ్చాను. నేను విశాఖపట్నంలో నేను కాపురం పెడతానన్నాడు. అవును, అవి మేము చాలా నెలల నుంచి కదా, జనవరిలో పెడతానన్నాడు, సంక్రాంతికి పెడతానన్నాడు, ఉగాదికి పెడతానన్నాడు, రంజాన్కి పెడతానన్నాడు, డిసెంబర్లో క్రిస్మస్కి పెడతానన్నాడు, నేను భార్యతో పోయి అక్కడ ఉంటానన్నాడు. ఫైనల్లీ ఈ బహుజన కారులు అనే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందారు, కొద్దో గొప్ప బాగుపడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనా చంద్రబాబు నాయుడు హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైందంటే సోమరులను చేశాడు. ఎందుకంటే మీరు ఇద్దరు పాలన చూశారు. సోమరులను చేశాడు. వాళ్ళకి ఉద్యోగం లేదు, వికాసం లేదు, వాళ్ళ అభివృద్ధి లేదు. ఓన్లీ వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చోబెట్టి పెడతానికి స్టార్ట్ చేశాడు. చేస్తే వీళ్ళల్లో విజన్ పెరగల. ఇది మా వాళ్ళల్లో ధైర్యాన్ని నూరిపోయిలా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే సెల్ఫ్ మేడ్ అంటే నీకు నువ్వు సంపాదించుకొని పైకి రావాలి, తనకు తాను ఎలా అభివృద్ధి చెందాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ట్రేడింగ్, ఉద్యోగం, తర్వాత చదువు, అప్ టు దట్ మార్క్ ఎడ్యుకేషను, ఒక విజన్, 5G స్వర్ణయుగం, ఒక అమెరికాతో పోటీ పడేటువంటి తత్వం. ఇట్లా అతను స్వర్ణయుగానికి తీసుకెళ్ళాడు, ఈయనేమో రాతి యుగానికి తీసుకెళ్ళాడు. మా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో రావడం కోసం ఒక 25 సంవత్సరాలు పేదరికం పెత్తందారి అనే తేడాన్ని తీసుకొచ్చి నువ్వు పెత్తందారివే, లక్షల కోట్లు ఉన్నాయి, నేను మరి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టానుగా, మరి నాకు డబ్బులు నేను పోటీ చేయడానికి లేదు, ఈ రోజుల్లో పోటీ చేయటం అంటే నామినేషన్ వేయడానికే లేవు, మరి నీకు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్టా వస్తున్నాయి అది చెప్పాలి. దాని గురించి చెప్పు. 2,75,000 కోట్లు వేసానన్నావుగా, నువ్వు బటన్లు నొక్కానన్నావుగా 157 సార్లు, మరి నువ్వు నొక్కేసినటువంటి 8 లక్షల కోట్లు అది చెప్పు. మద్యంలో వచ్చిన డబ్బులు, ఇసుకలో వచ్చిన డబ్బులు, గనుల్లో వచ్చిన డబ్బులు, మరి నియోజకవర్గాల్లో దోచేసినటువంటి డబ్బులు, కరోనా అప్పుడు మీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని పేషెంట్లకి ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పి డ్రా చేసేసుకొని లెక్క జమ లేనటువంటి కోట్ల రూపాయలు, చచ్చిపోయిన వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇస్తామని, రాగాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని, వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఆ లెక్కలో ఎవడు అడగట్లేదని చెప్పి మిస్మేనేజ్ చేసినటువంటి కోట్ల రూపాయలు, వీటన్నిటికి లెక్కలు చెప్పండి. అవన్నీ మా పేదవాళ్ళ డబ్బులేగా. అంటే లెక్కలు అనేది స్టార్ట్ చేస్తే చాలా వస్తాయి. 8 లక్షల కోట్లు చాలు, 8 లక్షల కోట్లు అంటే మీకు తెలిసిన 8 లక్షల కోట్లు అన్నీ అదే అంటున్నా. ఇలాంటి లెక్కల గురించి కనుక మనం తీసామనంటే ఆ లెక్కలు అనేది రాయడానికి పేపర్లు కూడా సరిపోకపోవచ్చు. సో అలా లెక్కల ప్రకారం చూసుకుంటే అసలు పేపర్లు అనేవి మనం రాయడానికి కూడా సరిపోవు, రోజులు కూడా చాలు, నాకు తెలిసి ఈ కెమెరాలు కూడా సరిపోవు డ్యూరేషన్ చేయడానికి. సంవత్సరాలు చెప్పా అది ఇన్ఫినిటీ అనే చెప్పుకోవచ్చు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు ఇప్పుడు ఫైనల్లీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది, దానికి మద్దతు పలుకుతున్నారు. ఏం నచ్చి ఏం మెచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది అంటే ఏం చెప్తారు? నేను విజనరీ చంద్రబాబు నాయుడు స్వర్ణయుగం వైపు వెళ్తా ఉన్నాడు, ఇతను రాతి యుగం వైపు వెళ్తున్నాడు. ఓకే, ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, ఓట్లు దోచుకొని 25 సంవత్సరాలు నియంతలాగా పరిపాలన చేయాలనుకుంటున్నాడు. తన కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్యగా మలుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి కడప పేరు పెట్టే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నాన్ని 3 రాజధానులు కార్యనిర్వాహక రాజధాని చేసి అక్కడ రేట్లు పెంచి భూములన్నీ కొనేసి మంత్రులు అందరూ కలిసి పెద్ద రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని నాకు స్పష్టంగా తెలిసింది, సుబ్బారెడ్డి గారిని పెట్టి. ఓకే, సో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల శరాఘాతంగా మారబోతా ఉంది అధికారం. ఇతన్ని గనక ఆపకపోతే నియంత పాలన, సూడో పాలన, కిమ్ము పాలన, పెన్ను పోయి గన్ పాలన వస్తుంది. గన్ తెలుసు కదా, గన్ అంటే కిమ్ము ఏం చేస్తాడు తెలుసా, అతనికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే గన్ ఇక్కడ ఫినిష్. ఆ పాలన ఇక్కడికి వస్తుందని ఎంత మంచి చేసినా
ఎంత టాప్కి తీసుకెళ్ళినా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు యుద్ధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీ అంటే మానవాళి మొత్తం మట్టుపెట్టి సంభవామి యుగే యుగే ఆ యుగం అంతం చేయటం కోసం శ్రీకృష్ణుడు ఆ రోజు మనకి మహాభారతం యుద్ధం చేయించి అన్నదమ్ములందరిని కూడా మట్టుపెట్టి అందరూ చచ్చిపోయేటట్టు చేసినటువంటి ఆ యుద్ధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇజ్రాయేలు జనాంగాన్ని కాపాడి క్రైస్తవత్వంలో ఉండి యేసు ప్రభువును ఆరాధించేటువంటి తను ఇజ్రాయేల్ జనాంగం కోసం ప్రాణం ఇచ్చినటువంటి క్రైస్తవత్వాన్ని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఒక దారుణమైనటువంటి సైతాన్, ఒక దారుణమైనటువంటి క్రూరత్వం, యుద్ధం చేయాలనేటువంటి తపన, రాజుల కాంక్ష, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని రక్త మాంసాల మీద తను నియంతలాగా పాలన చేయాలనుకున్నటువంటి ఇది ఈ బహుజనుల మొత్తాన్ని కట్టు బానిసలు చేస్తుందేమో అనే భయంతో కాదు చంద్రబాబు నాయుడు పాలన తీసుకొస్తే ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు, ఈ నియంత పాలనని మనం పట్టా పంచలు చేయాలనేటువంటి ఒకే ఒక దాంతో ఆ 3 రాజధానుల ఉద్యమాన్ని నువ్వు అధికారం వైపు మలుచుకొని రాజకీయంగా మలుచుకోపోతా ఉన్నావు. నీకు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు చేతిలో నేను శిఖండిగా మారి అంపసైన్యం మీద భీష్ముడిని పండబెట్టినట్టుగా పండబెట్టి ఎలక్షన్ రోజు జూన్ 4వ తారీఖున రాజకీయంగా నిన్ను చిరచ్ఛేదం చేయటం కోసం ఈ గురునాథం 3 రాజధానుల ఉద్యమం శరాఘాతంగా మారబోతా ఉంది, నేను వస్తున్నాను కాసుకో అని చెప్పడం కోసం శరవేగంగా అడుగులేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజకీయ చైతన్య రథాన్ని తీసుకొని అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి నా ప్రజలందరూ కూడా రక్షించుకోవడం కోసం ముందుకెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించి ఈ బహుజనులందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ రాష్ట్ర సర్వోన్నముఖ అభివృద్ధికి పాటుపడాలని నేను సమిధినైనా పర్వాలేదని నడుం కట్టి మీ ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో నన్ను ఆదరించి, అభిమానించి, నన్ను అర్థం చేసుకొని ఈ సమాజం కోసం నేను మీరిచ్చిన అవకాశాన్ని ఈ సమాజానికి చూపిస్తారని, శరవేగంగా తీసుకెళ్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆఖరిగా ఒక్క మాట గురునాథం గారు, సో మీరు ఎన్నో రోజులు చేశారు 3 క్యాపిటల్స్ సంబంధించి ఉద్యమం, సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా, మార్చుకున్నారా, అంటే ఏంటి? కోర్టుకి మనం బద్దులై ఉంటాం భారతీయులుగా. కోర్టు ఒక ఇచ్చింది డైరెక్షను, ఓకే, ఫైండింగ్. సో నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కోర్టు తీర్పుకి మీరు బద్దులై ఉంటారు కదా అన్నారు. ఎస్, డెఫినెట్గా భారతీయులందరూ జగన్మోహన్ రెడ్డి వల్లే కాల కోర్టును వ్యతిరేకించి, అతని చేతయ్య ఉంటే అది కూడా ఏదో చేసేవాడు, వల్ల కాల, అందుకనే వెళ్ళకపోయాడు, అబద్ధాలు చెప్పాడు నాకు స్పష్టంగా. నేను కూడా దానికి భిన్నం కాదు కదా. సో నేను తెలుగుదేశం పార్టీలో చేరానంటే వీటన్నిటికీ ఆన్సర్ అదే. ఓకే, సో ఎనీవే ఇన్ని రోజులు మీరు 3 క్యాపిటల్స్ అని చెప్పేసి అని మీ బహుజనకారులు అభివృద్ధి చెందాలనేటువంటి సదుద్దేశంతో ఉద్యమం చేశారు. బట్ ఫైనల్లీ కోర్టు తీర్పుకే మీరు కట్టుబడి ఉంటానంటాం. 52,000 పట్టాలు సాధించాను నేను. ఓకే, అంటే చేసినందుకని ఏదో అయితే ప్రతిఫలం దక్కింది. బట్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మీ బహుజనకారులు అందరూ కూడా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది అనేటువంటి నమ్మి ఆ పార్టీలో చేరడం జరిగింది. సో అదే జరుగుతుంది. నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఒక్క నిమిషం మీకు చెప్తా. ఉద్యమకారులకి, ఉద్యమం చేసిన వాళ్ళకి పొలికలపూడి శ్రీనివాస్కి అసెంబ్లీ టికెట్ ఇచ్చాడు, తిరువురు మహారాజేష్కి టికెట్ ఇచ్చాడు. ఓకే, అంటే నేను నమ్ముతాను. అంటే చంద్రబాబు నాయుడు మా అందరికి అగ్రప్రయటం వేయడానికి, మాకు ఇక్కడ మేము ఉద్యమాలు చేసినా ఒక్కళ్ళు కూడా ప్రశ్నించేవాడికి, ఉద్యమ నాయుడికి, అర్హుడికి ఒక టికెట్ కూడా ఇవ్వాలి. ఇంట్లో తాబేదారులకి, అంట్లు తోమే వాళ్ళకి, ట్రాక్టర్లు దుడిచేవాడికి, ఇంట్లో వంట పని చేసేవాడికి ఇచ్చాడు ఈ జాతుల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ వేరు, ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేటువంటి ఆలోచనలోనే ఉంటారని అందరూ నమ్ముతున్నారు. సో ఆ పదంలోనే మీరు అనుకుంటే జరుగుతుందని చెప్పేసి థ్యాంక్ యూ. అది చంద్రబాబు గారి నాయుడు వల్ల అవ్వదండి, అది కష్టం, ఆయన అసలు చేయలేరు చేయలేరు. అంటే నేను చూసింది ఆయన కొంతవరకే, మీరు ఇంకా ఎక్కువ చూశారు. సో మీరు అటువైపు వచ్చారు కాబట్టి సో అంతా మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డెవలప్ బాగా అవ్వాలి ఈ 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.